హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించే వంటకము సరికొత్తగా క్యాప్సికమ్ రోటి పచ్చడి అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఈ దినుసులన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో నువ్వుపప్పులు, తెల్ల నువ్వులు 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఈ నువ్వులు కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. 3 టమాటాస్ మీడియం సైజు, ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కాగాక పచ్చిమిర్చిని బాగా ఇలాగ ఎర్రగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా కాకుండా. పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే క్యాప్సికమ్ రెండింటికి నేను చెప్పిన కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నట్లయితే మిర్చి తగ్గించండి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాస్ కూడా 3 కట్ చేశానండి. ఆ 3 టమాటాస్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని టమాటా ముక్క మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, క్యాప్సికమ్ అయితే ఫ్రై అయింది. టమాటా కూడా బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి. అంతవరకు కలుపుకొని టమాటా ముక్క మెత్తబడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. చాలా సింపుల్ కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. కచ్చపచ్చగా కావాలి అంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తే సరిపోతుందండి. లేదు, స్మూత్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఇదైతే చూసారు కదా, స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే నచ్చినట్టుగా పేస్ట్ చేయొచ్చు. ఇలా మిక్సీ పట్టిన పచ్చడి మిశ్రమాన్ని తాలింపు వేసుకుందాం. అదే ఆయిల్లో ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత కొంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపులోనే మనం ముందుగా ఆడిపెట్టుకున్న క్యాప్సికమ్ పచ్చడి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి ఈ పచ్చడి మిశ్రమంలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్క పచ్చి పచ్చిగా తగులుతూ పచ్చడి అంతా కూడా మంచి ఫ్లేవర్తో టేస్ట్గా ఉంటుంది. పచ్చడి ఈ స్టేజ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, కానీ వేస్తే బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పచ్చడిని. ఎప్పుడు క్యాప్సికమ్ అనగానే మనము స్నాక్స్లో వేసుకుంటాం కదా, ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో, ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.